బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకునే ఆయన మంత్రివర్గ విస్తరణ, తదుపరి పరిణామాలపై పార్టీ అధిష్టానంతో చర్చించబోతున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు అసంతృప్త నేతల అంశాన్ని సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు సీఎం రేవంత్ అయితే ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఇటు మంత్రుల శాఖపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత అధిష్టాన పెద్దలు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీరు ముగ్గురిని అధిష్టాన పెద్దలను కలవబోతున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇక నిన్న ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో సామాజిక వర్గాలకు పెద్దపీట వేసిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీ సామాజిక వర్గాలకు ఇక్కడ ప్రధానంగా వారందరికీ కూడా 3 శాఖలు సంబంధించి ముగ్గురికి మంత్రి పదవులు కేటాయించిన నేపథ్యంలో వారికి ఎటువంటి శాఖలు కేటాయించాలి, వారితో పాటు ఎవరికైతే ముగ్గురికి ఈ మంత్రి పదవులు ఇచ్చిన నేపథ్యంలో మిగతా ఆశావాహులు ఎవరుతున్నారో వారందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్ననే అందరి వీళ్లకు మీనాక్షి నటరాజన్ ఫోన్లో వారితో మాట్లాడారు. మరి కొంతమంది ఏళ్లకు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో ఏదైతే గతంలో ఇచ్చిన హామీ మేరకు కొంతమందికి ఇటు వివేక్ వెంకటస్వామి కానీ శ్రీహరి ముదిరాజు, వాకిటి శ్రీహరి ముదిరాజు, మరోవైపు అడ్డూరి లక్ష్మణ్ అంటే మాదిగ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి ఇటు మంత్రివర్గానికి సంబంధించి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేను కలిసి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు 3 రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను కలిశారు. వారు ఇచ్చిన హామీ మేరకు అడ్డూరి లక్ష్మణ్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఉన్నత సామాజిక వర్గాలకు నెక్స్ట్ ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటికి భర్తీ చేసి వారికి ఉన్నత సామాజిక వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తామంటూ కూడా ఒక హామీ అయితే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇటు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తుల ఇళ్లకు వెళ్లి వారందరూ కూడా పరామర్శించారు. ఇటు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఇతర కొంతమంది సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బొజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. ప్రజెంట్ అయితే అసంతృప్తులు కొంత అసంతృప్తి వీడి, నిరసన వీడి ఇప్పుడు అధిష్టానం మాట కట్టుబడి ఉంటామని ఇప్పుడు చెప్పినప్పటికీ కూడా భవిష్యత్తు వారి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఈలోపే ఇటు అధిష్టాన పెద్దలను కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎవరైతే ముగ్గురికి మంత్రివర్గంలో చోటు కల్పించారో వారికి ఇవ్వాల్సిన శాఖలపైన, మరోవైపు రానున్న సంస్థాగత ఎన్నికలు ఏవైతున్నాయి, రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతున్నాయి దానిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఉన్నత సామాజిక వర్గాలు కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ అధిష్టాన పెద్దలు చెప్పారో అది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతున్నాయి ఎలక్షన్స్ తర్వాత వారికి ఒక అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. అంటే దీనిలో ఈ పనితీరు ఆధారంగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో వారు చేసిన పనితీరు ఆధారంగా వారికి ఈ మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతోంది. దానితో పాటు ఇటు పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇటు కేంద్ర మంత్రులను సంబంధించి అపాయింట్మెంట్ అనేది కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. వారు ఎవరైనా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ దొరికితే కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, నిధుల విడుదల, రాష్ట్ర అభివృద్ధి సహకరించాలి అనే అంశాలపై వారితో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులు ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టాన పెద్దల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కూడా ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించి ఫర్దర్ గా ఏదైతే 3 శాఖలు ఖాళీ ఉన్నాయో దానికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో చర్చిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక చూడాలి మరి ఏం జరగబోతోంది ఇది అనేది కూడా. అందరూ కూడా ఏదైతే ఆశావాహులు ఉన్నారో రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, మరొక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన 3 పోస్టులు ఖాళీ ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలో వారు ముగ్గురికి ప్రధానంగా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని ఉంటాయి, కమ్మ సామాజిక వర్గానికి కానీ ఇతర సామాజిక వర్గాలకు ఎవరికి దీంట్లో అవకాశం కల్పిస్తారు, అంటే మహిళా కోట కూడా మంత్రివర్గంలో ఒక మహిళకు కూడా చోటు కల్పించే అవకాశం కనిపిస్తుంది. అంటే కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేకపోతే పునర్వ్యవస్థీకరణ ఉంటుందా, వీటన్నిటిపై కూడా పలు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు 3 శాఖలకు మాత్రమే ఇప్పుడు ముగ్గురు మంత్రులు మంత్రివర్గంలో తీసుకున్న నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఈ రోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాత్రికి మళ్ళీ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.
ఎస్ రైట్ గా అటైతే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకునున్నారు. ఏదైతే మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించి శాఖల కేటాయింపు కూడా ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఈ రోజు అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.